ఈ వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి ఆది కావ్యమైన రామాయణాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఎవరు వింటున్నారో ఈ రామాయణ కావ్యాన్ని పఠించినా చదివినా విన్నా ఇంట్లో ఉంచుకున్న వాళ్ళు ధన్యులు, దీర్ఘాయుష్మంతులవుతారు. ఉన్న గండకాలములు తొలగిపోతాయి. ఎవరు వింటున్నారో వాళ్ళ యొక్క పాపములన్నీ తొలగిపోతున్నాయి. పుత్రులు కలగాలని, సంతానము కలగాలని కోరుకున్న వాళ్ళకి సంతానము కలుగుతుంది. ధనము కావలసిన వాళ్ళకి ధనము కలుగుతుంది. రాజులు ధార్మిక మార్గంలో రాజ్య పరిపాలన చేస్తారు. రాఘవుణ్ణి కన్న తల్లి కౌసల్య, లక్ష్మణ శత్రుఘ్నుల్ని కన్న సుమిత్ర, భరతుణ్ణి కన్న కైకేయి ఎంత కీర్తిని సంపాదించుకుని ఆనందపడ్డారో అట్లా అటువంటి కొడుకుల్ని కని గర్భిణీ స్త్రీలు ఈ రామాయణాన్ని వింటే అటువంటి బిడ్డల్ని పొంది అంత కీర్తివంతులవుతారు. ఈ రామాయణం ఎంత గొప్పది అంటే ఇది విన్నంత మాత్రం చేత దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు. దుష్టగ్రహ బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. ఈ విషయంలో సందేహం లేదు.